గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఏదైతే ఉన్నారో, చేసిన కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారింది. ఏంటి అంటే, తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో గత పాలకుల నిర్వాహకం వల్ల శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో, శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యితో తయారు చేస్తారు. కానీ గత పాలకులు నెయ్యి బదులు జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డు తయారు చేశారు. అంటే అక్కడ కూడా ఈ వైసీపీ నేతలు ఏ రకంగా అపవిత్రం చేశారు అనే దానిపైన ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. ఇది ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతీసంగా ఉంది. మరి ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? నిజంగా మరి ఆ జంతువుల కొవ్వును వాడారా? ఎందుకంటే ఇది కూడా నేను ముఖ్యమంత్రి చెప్తున్నారు, నేనేదో చెప్పింది కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్ట్ ఇచ్చింది. అందులో జంతువుల కొవ్వుతో పాటు పందిది, అదేవిధంగా కొన్ని ఆయిల్స్, ఇలాంటి చాలా రకంగా ఈ వాడారు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి ఒక్కరికే టెండర్ ఉండేది. అది నంది నెయ్యి అని, అది కర్ణాటక చెందిన వాళ్ళది. 50 ఏళ్ళుగా ఆ యొక్క నెయ్యితోటే ఎంతో పవిత్రంగా ప్యూర్గా నెయ్యితోటే శ్రీవారి లడ్డు చేసేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరిలో అనుకుంటా, ఫిబ్రవరిలో టెండర్లకు పిలిచి ఏదైతే 50 ఏళ్ళుగా ఈ యొక్క నెయ్యిని సరఫరా చేస్తున్న నంది ఏజెన్సీ ఏదైతే ఉందో అది కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడమే ఇప్పుడు ఇదంతా కూడా వచ్చింది. దీంతోనే శ్రీవారి లడ్డు మనం చూసాం, అది పగిలిపోతుంటుంది, తయారు చేసిన పగిలిపోతుంటుంది, స్మెల్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా భక్తులు చాలా వరకు ఆరోపణలు చేశారు. గతంలో ఈ చంద్రబాబు నాయుడు కూడా చేశారు, ఇక్కడ కూడా చాలా అవినీతి జరిగిందని. మరి నిజంగా శ్రీవారి లడ్డులో ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు, శ్రీవారి ప్రసాదంలో ఈ రకంగా జంతువుల కొవ్వును కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి ఈరోజు వైసీపీ అయితే ఖండిస్తుంది. శ్రీవారిని కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు. నిజంగా చేసి ఉండింటే ఎక్కడికైనా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా గత చైర్మన్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నారు, ఎక్కడికైనా సరే శ్రీవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దాం, మేము అలా చేసి ఈ రకంగా చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ ఆరోపణలు అని చెప్పేసి ఈరోజు వైసీపీ కొట్టేస్తుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మరి శ్రీవారిని నిజంగా రాజకీయంగా వాడుకుంటున్నారా? లేక ఈరోజు ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, మరి ఇది వాస్తవం కాదా? ఎందుకు కలపాల్సి వచ్చింది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. ఇక మరి కాసేపట్లో మనకు టీడీపీ నుంచి కూడా శ్రీనివాస్ చౌదరి గారు వస్తారు. అదేవిధంగా బీజేపీ నుంచి సామంచి శ్రీనివాస్ గారు కూడా మనకు జాయిన్ అయిపోతారు. అయితే దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనేది ఒకసారి మనం ఆ బయట విందాం. మీకు ఈరోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడుసరికి ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి. రైట్, చూసాం కదా. ఈ రకంగా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. వాళ్ళు కలిపింది ఏంటి అంటే, ఆ యొక్క లడ్డు నెయ్యి ప్రసాదంలో అదేదైతే నెయ్యితో పాటు నెయ్యితో చేయాల్సిన లడ్డులో సోయాబీన్, అదేవిధంగా సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, అదేవిధంగా మరికొన్ని కాటన్ సీడ్స్ సంబంధించింది, ఫిష్ ఆయిల్ కూడా కలిపారంట, ఫిష్కి సంబంధించింది. ఎందుకంటే ఆ యొక్క రిపోర్ట్ వచ్చింది, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పాలం కార్న్ ఫ్యాట్
అదేవిధంగా ఫామ్ ఆయిల్, బీఫ్టలో అంటే ఆ బీఫ్కి సంబంధించి లోపల ఏదైతే ఉంటుందో అది ఆ కొవ్వును కూడా కలిపారని చెప్పేసి ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది. మరి నిజంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఇలాంటి అంశాలను మనం మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి నరేంద్ర గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర గారు గుడ్ మార్నింగ్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. చూసాం కదా, స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మనం చూసాం ఈ శ్రీవారి లడ్డు నేను ఇంతకుముందు అన్నట్టు 50 ఏళ్ళుగా ఒకరి దగ్గరే ఒకరే ఆ నెయ్యి సప్లై చేసేవాళ్ళు. మరి ఈరోజు మార్చాల్సిన అవసరం వచ్చింది. అది పక్కకు పెడితే ఈ జంతువుల కొవ్వును నిజంగా కలిపారా దాంట్లో శ్రీవారి లడ్డులో? ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. ఇది ఒక తెలుగు రాష్ట్రాలకే సంబంధించి దేశవ్యాప్తంగా కూడా భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ లడ్డు ఆ ప్రసాదం తయారు చేశారా? ముందుగా రాజేష్ గారికి అలానే 60 ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఒకటండి, కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా కానీ అతీతులు కాదు. తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామితో ఎవరైనా కానీ ఎటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నా కూడా శిక్ష పడటం మనకి చాలా క్లియర్గా ఎన్నో సందర్భాల్లో మనం చూసాము, విన్నాము కూడా. అవును. అంత మహిమగల వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా శిక్ష పడుతుంది, అది తర్వాత విషయం. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఏంటంటే పాలన మీద శ్రద్ధ లేదండి. ఇవాళ కాదు, ఆయన మొదటి రోజు నుంచి కూడా ఆయనకి ఎప్పుడు పాలన మీద శ్రద్ధ లేదు. ఆయనకు ఓన్లీ పబ్లిసిటీ మీద శ్రద్ధ అంతే. ఈ 100 రోజుల పాలనలో ఏం సాధించాము అంటే, సూపర్ 6 అనేటువంటిది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అది కేవలం చంద్రబాబు నాయుడు. అంటే నాకు అర్థం కాదు, అంటే ఇది తప్పంటారా? ఇప్పుడు ఈ రోజు చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. సూపర్ 6 అనేటువంటిది ఏదైతే పెట్టాడో అది సూపర్ ఫ్లాప్ 0 అయిపోయింది. అంటే అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశారని చెప్పిన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఫైనాన్షియల్ బడ్జెట్లో నేను పెట్టేటువంటిది ఏదైతే సూపర్ 6 నేను ఇంప్లిమెంట్ చేయగలనా లేదా? ఫెయిల్ చేయలేకపోయారు. ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది తీసేసేయండి. ప్రతి మాటకి గత ప్రభుత్వం చేసిన అప్పులు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏమైనా దాచిపెట్టారా? కాదు కదా, ఓపెన్ బడ్జెట్. మీకు తెలీదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు తెలీదా? తెలిసి కూడా మీరు ఈ స్కీములన్నీ కూడా పెట్టి మేము ఇస్తామని చెప్పని అది సూపర్ ఫ్లాప్ అయిపోయింది. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. మొన్న ఒక 15 రోజుల క్రితం వరదలు వచ్చి విజయవాడ చుట్టుపక్కలంతా మునిగిపోతే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, మేమంతా కూడా చాలా బాగా. దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదండి, ఒక విషయం అండి నరేంద్ర గారు. నరేంద్ర గారు, మీరు టాపిక్ వేరు, మీరు చెప్తున్నది వేరు. ఈ రోజు అది వేరు, ఇది వేరు. ఇది వినండి, వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క పని ఫెయిల్యూర్ అయింది. పబ్లిక్ వీళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పని నిర్ణయించారు. కాబట్టి కొత్తగా ఏం అంశాలు చూడాలి, డైవర్ట్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్. టోటల్ దేవుడి దగ్గర చేయరు కదండి. సరే, పాలిటిక్స్ వేరు. సరే, ఇక్కడ దేవుడి దగ్గర మీరే అన్నారు ఇంతకుముందు, వెంకటేశ్వర స్వామి దగ్గర గేమ్స్ ఆడితే, వెంకటేశ్వర స్వామి దగ్గర లేస్తే శిక్ష ఇప్పుడే ఉంటుంది, నెక్స్ట్ జన్మ ఉండదు, ఈ జన్మలో ఉంటుంది. అందుకే అంటున్నా నేను, ఎవరు కూడా ఈ విషయంలో ఇలాంటి అవకాశం ఇది చేయరు. వీళ్ళు చేసింది ఏంటంటే, టెండర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తే కంటిన్యూగా ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యక్తికి ఒకళ్ళకే కాదు ఇంకెవరికన్నా కూడా అవకాశం ఇవ్వాలనే విషయంలో టెండర్లు పిలిచారు. వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళు చేసుకుంటున్నటువంటి వీళ్ళకంటూ కొన్ని అండర్స్టాండింగ్ ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో వీళ్ళకి ఈ టెండర్ ఇంత గతంలో చేసి నరేంద్ర గారు, ఇప్పుడు గతంలో ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక చెందిన నంది నెయ్యి ఏదైతుందో, ఇది ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు కాదు కదండి, 50 ఏళ్ల నుంచి
ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కావచ్చు, మరొక 50 ఏళ్ల నుంచి వాళ్ళకే ఉంది కాదు, అది ఎంతో పవిత్రంగా చేస్తారు కాబట్టి వాళ్ళకే ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు మార్చాల్సి వస్తుందని. ఇప్పుడు వచ్చే వాళ్ళని అపవిత్రమైన వాళ్ళని పెట్టాలని ఎవరిదన్నా ఆలోచన ఉంటుందా చెప్పండి మీరు? ఇప్పుడు పవిత్రంగా కంటిన్యూ చేస్తున్నారు, ఇంకొకరిది కూడా ఎవరిదన్నా వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది ఎవరిదన్నా టెండర్ పిలవచ్చు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా దాన్ని తప్పు చూపించాలి, ఇది ఒకటే వాళ్ళ ఎజెండా. ఇంకా మిగతా పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టారు. ఎందుకని ఇందాక నేను చెప్పింది కూడా మీకు అదే, వాళ్ళు చేసిన పనులన్నింటిని ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి పాలన వీళ్ళు తప్పు చేశారని ఇక డైరెక్ట్ గా ఇక్కడ నేషనల్ లెవెల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేదంటే మరో మంత్రులు మరొకరు కాదు కదా ఆరోపణలు చేసింది. ఇది ఎందుకు ఇట్లా వస్తుందని చెప్పేసి ఇప్పుడున్న ఇప్పుడు నేషనల్ ఈవో గారు అసలు జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు ఈ లడ్డు పైన ఈ రకంగా వస్తుంది, ఎందుకు ఆ లడ్డు స్మెల్ వస్తుంది, ఆ లడ్డు ఇట్లా పగిలిపోతుంది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడున్న ఈవో గారు శ్యామల్ గారు చూసి దీన్ని ఏం జరిగిందని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేస్తే ఇది చూస్తే ఇది ఇక్కడ నుంచి వచ్చిందని దీని శాంపిల్ పంపించారు. ఇది ఇక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇచ్చింది, తప్పంటారా? ఈ రిపోర్ట్ తప్పంటారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాదు కదా ఇది ఆరోపణ చేసింది అనే దాన్ని ఇచ్చిన దాన్ని తప్పుబట్టేటువంటి అవసరం అవకాశం ఎవరు తీసుకున్నా దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. బట్ వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పారు అంటే, ఈ లడ్డు మీద ఇంతకు ముందు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఇట్లానే లడ్డు విడిపోవటం, కొన్నిసార్లు స్మెల్ రావటం, ఇవన్నీ కూడా ఇంతకుముందు కూడా జరిగినాయి. కాకపోతే వాటిల్ని మీడియా పరంగా ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా వెంటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేశారు. అప్పుడు కూడా ఇదే నంది నేయవాళ్లే కంటిన్యూ అవుతూనే ఉన్నారు, ఎక్కడా కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. కాకపోతే ఇంకా దాన్ని మెరుగైనటువంటి పద్ధతిలో చేయాలని వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా, మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన సీనియర్ రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీని, ఒక ఆఫీషియల్ని తీసుకుని దీనిలో మేము ఎలాంటి మార్పులు చేయొచ్చు, ఎట్లా కంప్లైంట్స్ రాకుండా ఏం చేయొచ్చు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికి ఆయనను కూడా ఆ ల్యాబ్లో పెట్టి ప్రతిసారి ఆ వచ్చేటువంటి వాడేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా స్పష్టంగానే రీసెర్చ్ చేసిన తర్వాత ల్యాబ్లో ఆ యొక్క వాడేటువంటి ఆయిల్స్ కానీ ఏదైనా కానీ నెయ్యి కానీ చేసేటువంటిది అన్నిటిని కూడా చాలా కరెక్ట్ గానే టెస్ట్ చేసిన తర్వాత వాడటం జరిగింది. అండ్ ఇంకొకటి అండి, ఇవన్నీ కూడా ఏదో మెషిన్ మేకింగ్ మాత్రం కాదు. హలో, మెషిన్ మేకింగ్ మాత్రం కాదు, ఇవి పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో శ్రీ వైష్ణవుల చేతుల మీదగానే ఈ లడ్డూ తయారీ అనేది జరుగుతుంది. అంటే వాళ్లే స్వయంగా వాళ్ళ చేతులతో, అంటే మనుషులే ఉండి చేస్తారు. అంటే ఆ పవిత్రతని అన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేసుకుంటానే వస్తున్నారు. కానీ ఒకటండి సార్, ఒక మనిషి ఎవరైనా కానీ ఒకళ్ళు ఇద్దరినైతే మ్యానిపులేట్ చేయొచ్చండి. 100 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి చోట అందులోనూ శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళకి పట్టుకుంటేనో లేకపోతే అక్కడ ఉండి పని చేస్తుంటేనో ఆ వాడినటువంటి ఆయిల్స్ లో తేడా ఇన్ని సంవత్సరాల అనుభవంతో కనిపెట్టి చెప్పగలుగుతారు వాళ్ళు. మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్లు కూడా మీకు రాలేదు కదా. అండ్ ఇంకొకటి, ఇది ఎవరో ఒకరు చేస్తారో ఒకరు చెప్తున్నా ఏది కాదంటారు. అయితే ఇదేనండి సార్, ఇప్పుడు మనం ఒక అనుభవజ్ఞుడైన తీసుకుంటాం సార్. ఒక కొత్త వ్యక్తి ఇవాళ జాయిన్ అయ్యాడు అనుకోండి, అతనికి తెలియదు స్మెల్ గానీ అవి కానీ తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ డ్యూటీనే అది, వీళ్ళు చేసే పనే లడ్డూ తయారీ చేయటంలో వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆచరణతో చక్కగా స్నానం చేసి వచ్చి మరి శ్రీవారి లడ్డు చేసేటువంటి అదృష్టం మాకు దక్కిందని చెప్పని వాళ్ళు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చేత్తో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లడ్డూలో ఏమైనా తేడా కలిపినటువంటి ఆయిల్స్ ముఖ్యంగా నరేంద్ర గారు ఈ రోజు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? సరే, ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలు వేరు, ఆ శాఖ పైన అవినీతి జరిగింది, ఈ శాఖ అవినీతి, సరే అది వేరు. కానీ ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అని ఆయనకి ఇది అది అని ఏం లేదండి. ఆయన మంచి ఆయన అనిపించుకోవాలి, ఎదుటివాడు చెడ్డవాళ్ళు అనిపించాలి. దానికి హీ విల్ నాట్ లీవ్ ఎనీ సింగిల్ స్టోన్. దాని మీద ఎటువంటి ప్రయత్నాలన్నా బురద జల్లటానికి ఆయన అదే పనిలో ఉంటాడు. ఆయన తిరుమల శ్రీవారి లడ్డూలో ఏదైతే తయారీలో నెయ్యి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న కామెంట్స్ అయితే ఇది ఇప్పుడు
తీవ్ర దుమారం లేపుతుంది. మరి నిజంగా గత పాలకులు ఆ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాన్నే మనము చర్చ కంటిన్యూ చేద్దాం. ఎస్ నరేంద్ర గారు, ఈరోజు ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది. గత పాలకులు ఇలా చేశారు, తిరుమలను కూడా వదలలేదు, వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు అనే విధంగా ఈరోజు కామెంట్స్ వస్తున్నాయి. రేపు ఏం చెప్పుకుంటారు ప్రజల్లోకి? దీన్ని ఎలా, ఇది మేము చేయలేదు, ఇది కాదు, ఇది జెన్యూన్గానే ఉందని చెప్పే ప్రయత్నం ఏ రకంగా చేస్తారు ఈ రోజు? అదే కదండి, ఇప్పుడు మీకు వేరే వేరే ఆయిల్స్ వాడారు అన్నప్పుడు దాన్ని చాలా స్పష్టంగా మన దానికి సంబంధించిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా దానికి పబ్లిక్ నుంచి ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు. పోనీ మీకు ఫిష్ ఆయిల్ వాడారు లేదా జంతువులు కొవ్వుది వాడారు అన్నప్పుడు దాని టేస్ట్ లో కూడా మార్పులు వస్తాయి. పబ్లిక్ వెళ్ళేది రోజుకి లక్షల మంది కదండి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేది. అండ్ దట్టు నార్మల్ పబ్లిక్ కన్నా విఐపీలు కూడా చాలా మంది వెళ్తారు. అది కేవలం ఒక రాష్ట్రం నుంచి కాదు, దేశం మొత్తం మీద నుంచి కూడా చాలా మంది వెళ్తారు. వెళ్ళేది కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తారు. కానీ ఒకటండి నరేంద్ర గారు, గత కొద్ది రోజులుగా అయితే మీరు ఏమన్నానండి, మీ 2023 కొంత ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఒకప్పుడు లడ్డు ఇప్పుడు ఇది 5 సంవత్సరాల తగ్గింది, ఒకప్పట్లో లేదు. 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మార్పు. తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. తిరుపతిరావు గారు, ఏంటి ఇదంతా ఎలా చూస్తుంది బీజేపీ? ప్రధాని కూడా వచ్చి వెళ్ళారు, ప్రధాని కూడా స్వామివారిని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని వెళ్ళారు. మీరు వెళ్ళి ఉంటారు, అందరం ఈరోజు ఆ లడ్డులో చూస్తే ఈ రకంగా ఉంది, జంతు కొవ్వును వాడారు అని చెప్పేసి చెప్తూ ఉంది. రిపోర్ట్ అదే వచ్చింది, వాస్తవేనా? కానీ వైసీపీ నేతలేమో ఖండిస్తున్నారు దీన్ని. ఇదంతా కేవలం రాజకీయంగా మాత్రమే చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కేవలం దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఇక్కడ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. రాజేష్ గారు, డెఫినెట్ గా ఓడిపోయిన వాడు అప్పుడు కూడా ఓటమికి కారణాలు ఎదుగుతాడు తప్పిస్తే ఓడిపోయానని చెప్పి డైరెక్ట్ గా ఎప్పుడు అంగీకరించాడు. అలాగే దొంగ ఎప్పుడు కూడా నేనే దొంగతనం చేశానని చెప్పేసి అంగీకరించాడు. నేను దొంగను కాదు అని చెప్పేసి వాదిస్తాడు. తర్వాత సాక్ష్యాధారాలతో నిరూపితమైన తర్వాత దొంగ అనేది కోర్టు నిర్ధారిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చిందంటే, మొన్న ఈ ఇష్యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యాధారాలు లేకుండా ఏ విధంగా ప్రస్తావిస్తారనేది, అసలు ఉన్నదా లేదా, లేకపోతే తిరుమల అపవిత్రత, లేకపోతే లడ్డు దైవ దర్శనం తర్వాత ప్రధానమైనటువంటి అంశము లడ్డు ప్రసాదము, అది ప్రపంచవ్యాప్తంగా, అదేదో మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని మన ఆంధ్ర కాదు, పక్కన తెలంగాణ కాదు, లేదా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం తమిళనాడు కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ లడ్డు ప్రసాదానికి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం, మిగతావన్నీ తర్వాత వ్యవసాయం. దీనికి ఉన్న ప్రాశస్త్యం ఈ నేపథ్యంలో వారు మాట్లాడితే ఇవన్నీ విడిచిపెట్టేసి, లేకపోతే ఈ 5 సంవత్సరాలే అక్కడ జరిగినటువంటి అక్రమాలు, లేకపోయినట్టయితే ఆ దేవస్థానం తాలూకా ప్రతిష్ట దిగజార్చడానికి తీసుకున్నటువంటి చర్యలు. ఇప్పుడు కాకతాళీ ఏదో జరిగిందనేసి అంటే జస్ట్ అది కొంచెం ఏదో జరిగింది అని చెప్పేసి ఎక్సెప్ట్ చేయొచ్చు. కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గాని లేకపోతే మా పరివార సంస్థలు గాని మేము మొదటి నుండి ఒక డిమాండ్ చేస్తాం. చాలా మంది అది లౌకిక రాజ్యంలోనే ఇలాగా లేకపోతే ఇలాంటి వివక్ష ఉండకూడదు, ఏ మతస్థులైనా సరే దేవాలయాల్లో ఉంటే ఉద్యోగం చేసుకోవడానికి ఏముంది, ఇట్లాంటి రీజనింగ్స్ అన్ని మాట్లాడుతుంటారు. మేము ఎందుకు మాట్లాడామంటే ఇలాంటివి జరగకుండా ఉండడానికే. కేవలం ఉద్యోగులు ఉండేటప్పుడే వాళ్ళకి ఆ దేవుడి పట్ల, ఆ దేవాలయం పట్ల. కానీ ఒక విషయము తిరుపతిరావు గారు, నాకు ఒక పాయింట్, ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది ఇంతకుముందు నరేంద్ర గారు చెప్తున్నది, ఏదో ఒకరో చెప్తానో లేక ఒకరు వెళ్తేనే అది చెప్పేది కాదు. అక్కడికి వచ్చేవాళ్ళు, ఆ లడ్డు చేసేవాళ్ళు అది కొత్త వాళ్ళు కూడా కాదు, ఏళ్ల నుంచి చేస్తూ ఉంటారు, ఎంతో పవిత్రం, వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఒకవేళ నిజంగా అది కల్తీది అయ్యి ఉంటే ఆ రోజుల్లో తెలిసేది కదా, ఇది కాదు సార్ ఇలా ఉంది, ఇది కల్తీ నూనె, ఇది వాడొద్దు మనం ఈ నెయ్యి అనేది. ఒక ముఖ్యమంత్రి చెప్తున్నా మార్చారు కదా. ఖచ్చితంగా తెలిసి ఉండడానికి కూడా అవకాశం లేదు. తెలిసి ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే దాంట్లో కల్తీ జరిగిందని తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలా అయినట్టయితే ఈ ల్యాబ్లు ఎందుకు సార్? ఈ ఎన్డీడీబీ వలన
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర నుండి ఆ ల్యాబ్లు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్షేందుకు? మరి వాళ్ళ చేత వాసన చూపించే చెప్పవచ్చు, లేదా చేతితో రాసుకొని ఇది మంచి నెయ్యి అని చెప్పించేవచ్చు కదా. కాదు, కరెక్ట్ కాదు అది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పినటువంటిది సాంప్రదాయ కల్తీకి సంబంధించినటువంటి అంశం అండి. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు కాదు, 50 సంవత్సరాలుగా నందిని నెయ్యి ఏదైతే కర్ణాటక రాష్ట్ర సహకార సంస్థకు సంబంధించినటువంటి నెయ్యి వాడినటువంటి టీటీడీ దేవస్థానం 50 సంవత్సరాలు, ఎప్పటికీ 2021 ముందు 50 సంవత్సరాలు వాడారు. అవును. అప్పుడు మీరు అన్నటువంటిది ఎందుకంటే అంటే అది సహకార రంగంలో ఉన్నది కాబట్టి, పక్కనే ఉంది కాబట్టి దానికి కొన్ని దశల వారీగా ఈ టెస్టులకి యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు అన్నటువంటి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏం జరిగింది? ఘోరాతి ఘోరంగా బయట ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ప్రైవేటు సంస్థలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరుమలకు కావలసినటువంటి ప్రతిరోజు దాదాపు 10-15 టన్నుల నెయ్యిని సేకరించలేక విదేశాల నుండి వెన రూపేణా తెచ్చుకున్నటువంటి దాంట్లో జరిగినటువంటి కల్తీ ఇది. విదేశాల్లో వెన్నానిస్ అంటే మనం ఇక్కడ ఉదాహరణ చెప్తాం. మన ఆంధ్రప్రదేశ్ లో మనం కుక్కలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఉంటుందో మనకు తెలుసు. ఇదే దేశంలో నాగాలాండ్ లో కుక్కలు ఇక్కడ ఆహార పదార్థం. కరెక్ట్ గానే నేనేమంటాను, ఒకటి స్వామివారి దగ్గర ఒకటేనండి, నేనేమంటా స్వామివారి దగ్గర ఒకటి తిరుపతిరావు గారు చెప్తున్నారు కానీ ఏనండి సార్, మాట్లాడిద్దాం. తిరుపతిరావు గారు, స్వామివారి దగ్గర ఇలాంటి గేమ్స్ ఆడితే పనిష్మెంట్ ఎలా ఉంటుందో మనం చూసాము. అలాంటిది ఎంతో పవిత్రంగా భావించేది మనము. ఆ లడ్డు ప్రసాదం వస్తే చాలు, దొరికితే చాలు స్వామివారి దాన్ని. అలాంటి దాంట్లో ఇలాంటివి చేస్తారా, అంత సాహసం చేస్తారని? ఇప్పుడు ఒకటి సార్, వైవి సుబ్బారెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారండి. ఏమని? నేను వస్తాను, నా ఫ్యామిలీతో సహా వస్తాను, స్వామివారి దగ్గర నేను కూర్చుంటాము, కూర్చుని నేను ప్రమాణం చేస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి, శ్రీనివాస్ చౌదరి పాయింట్ ఒకటి. శ్రీనివాస్, నిజంగానే నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న ఆ రోజు మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలపైన వెంటనే వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తర్వాత కరుణాకర్ రెడ్డి గారు స్పందించారు. ఎక్కడికైనా వస్తాము, కుటుంబ సభ్యులతో వచ్చి తడి బట్టలతో వచ్చి అక్కడ ప్రమాణం చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. మీరే ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు నేను చెప్పే టైం నా టైం ఎవరు తీసుకోవద్దండి. వస్తే మాత్రం నేను క్షమించలేను. ప్లీజ్ మాట్లాడండి. బలరాం గారు, మొదట మీకు, రాజేష్ గారు రాజేష్ గారు మీకు, అలాగే బలరాం మన తిరుపతిరావు గారు బీజేపీ నేత, అలాగే నరేంద్ర గారికి తెలుగుదేశం తరపున నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పటానస్ బాడీ. ఈ బాడీలో గత 50 ఏళ్లుగా 500 ఏళ్ల చరిత్ర కలిగిన 340 ఏళ్ల చరిత్ర కలిగిన లడ్డూ ప్రసాదాలు తయారు చేసే ఆల్వాయి. 906 మంది పోర్టు కార్మికులు ఉన్నారు. 406 మంది అన్నప్రసాదాలు తయారు చేస్తారు. 48 మంది పూర్తిగా స్వామివారి కైంకర్యాలు చేస్తారు. ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నటువంటి సంస్థ. మేము లడ్డు తీసుకుంటే ఆ లడ్డుకున్న నెయ్యి కడుక్కోవడానికి 1 గంట పట్టింది మాకు. మేము ఇంటికి వస్తే ప్రసాదాలు తీసుకొని చుట్టుపక్కల అడిగేవాళ్ళు, కొండకు పోయి ఇచ్చారు. మీరు ఎలా చేసి అంటే ఆ వాసన ఆ విధంగా వచ్చేది. 2 లడ్డు పోర్టు కాడికి పోయే క్యూ కాడికి పోయినప్పుడే గుమగుమ్మలు మాకు ఇప్పటికీ గుర్తుంది. సో అంత అద్భుతమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం, దానికి ఒక ల్యాండ్ మార్క్ కూడా ఉంది, అది పేటెంట్ హక్కు కూడా. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ లడ్డు ఇలాంటి తయారు కాదు. అటువంటి లడ్డు ముగ్గు వాసన, 2 రోజుల నుంచి ముందు ఉండకపోవడం, తిరిగిడి బంధువులకు తయారు కావడం, అనేక అంశాలపైన కంప్లైంట్లు గత ప్రభుత్వంలో ఇస్తుంటే దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోకుండా 50 ఏళ్ల చరిత్ర కలిగిన కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళ యొక్క రైతులు ఇస్తున్న నెయ్యిని తక్కువ రేటుకి లాభం లేకుండా దేవుడికి ఇస్తున్నారని చెప్పిన వాళ్ళ నెయ్యిని ఆపేసి ఒక 4 సంస్థలు ఏఆర్ ఫుడ్స్ అని, ఆల్ఫాసా ఫుడ్స్ అని వాళ్ళ దగ్గర 320 రూపాయల కిలో లెక్కన కొని 1000 రూపాయలు లేదే స్వచ్ఛమైన నెయ్యి రాదు. అది ఈ రోజున పరిస్థితి. అటువంటి నెయ్యిని తక్కువ 4 సంవత్సరాలు తీసుకొచ్చేది కాకుండా అందులో ఈ రోజున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ చాలా స్పష్టంగా దీని మీద 3 ప్రొఫెసర్లు జూన్ 4న కరుణాకర్ రిజైన్ చేస్తే కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత నెయ్యి సేకరణలు చేసుకుని లడ్డు తీసుకొని ల్యాబ్ పంపించిన ప్రొఫెసర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు, డిఆర్డిఏ సైంటిస్ట్, సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్స్, అరవి స్వర్ణలత గారు ప్రొఫెసర్
మన తెలంగాణ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ. వీళ్ళు ముగ్గురు సేకరించిన విధానాలు పూర్తిగా పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ మేము ముందు పెట్టింది. ఇది కూడా ఫేక్ అని చెప్పారు, అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాంట్లో ఫిష్ ఆయిల్, సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ గింజల ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లార్డ్ మాంసం, గోధుమ పిండి, కొబ్బరి, ఇన్ని రకాల అంశాలు. పంది కొవ్వు కూడా అంటారు ఏంటి? నిజంగా ఉందా ఆ పరిస్థితి? ఉందా ఆ రిపోర్ట్ లో? పందిది కూడా బీఫ్ ఫ్యాట్ అని వచ్చేసి సార్, లార్డ్ అని అంటే మాంసం అంట. ఇందులో ఏమున్నాయని పర్టికులర్ గా 7 అంశాలు బయట పెట్టారు. ఇంకా కలిపిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే మాంసం అంటే కుళ్ళిపోయిన మాంసం, ఏం మాంసం చెప్పలేం మనం. సో ఇంత దుర్మార్గంగా దేవుడి ప్రసాదానికి సార్ మీకు ఒక విషయం చెప్పాలి. గత గవర్నమెంట్ లో రామ మందిరం ప్రారంభోత్సవం 1 లక్ష లడ్లు పంపించారు. మరి ఏ లడ్లు అవి? ఇలాంటి లడ్లేనా? భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్ల మంది భక్తులు ఉంటే ఒక్క క్షణం స్వామి గారు చూడాలి, అంత లడ్డు దొరికితే చాలని వచ్చే వాళ్ళ కోసం మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత ప్రసాదాలు. నాట్ ఓన్లీ లడ్డు సార్, అన్న ప్రసాదాలు నెయ్యి వాడతారు, స్వామివారి కైంకర్యాలు నెయ్యి వాడతారు, స్వామివారి అభిషేకానికి నెయ్యి వాడతారు. కిందున్న తిరుచానూరు, మద్మావతమ్మ గారు, కపిల్ తీర్థం టెంపుల్ నెయ్యి వాడేది కాకుండా ధూపదీప నైవేద్యాలు అంటే దీపాలు పెట్టడానికి కూడా నెయ్యి వాడతారు. ఇంత పవిత్రంగా చూసే నెయ్యిని కమిషన్ల కోసం, డబ్బుల కోసం యాక్చువల్ గా మనము ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఆ లడ్డు వస్తుంది, ఆ లడ్డు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మనం ఇంత ఇస్తుంటాం. కానీ ఇప్పుడు పెళ్లిలో కూడా ప్యాషన్ అయిపోయిందండి, పంచుతున్నారు. చూసారో లేదు సార్? ఇక్కడ నుంచి తీసుకెళ్లి 100 లడ్లు ఇతుకుని పంచుతున్నారు. రెండో విషయం, అది కమర్షియల్ అయిన ఆ విధంగా. గతంలో ఎన్ని లడ్లు అడిగిన ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి వచ్చి దాన్ని తయారు చేసిన తర్వాత కానీ లడ్డు ఇవ్వలేము. గతంలో ఏంటంటే ఇటువంటి కెమికల్స్, ఇటువంటి ఆయిల్స్ పంపించడం వల్ల పరిశీలిస్తే ఎస్ వాల్యూలో 20%, 90% నెయ్యి లేదు. 71%, 81%. నేను ఒక పాయింట్ అడుగుతాను శ్రీనివాస్ చౌదరి గారు. మీరన్నట్లు ఏదైతే 50 ఏళ్లుగా కర్ణాటక చెందిన నంది డైరీయో మరి నంది ఏది దానికి ఉండేది. సో వీళ్ళు 2023లో వీళ్ళు టెండర్కు పిలిచారు అని అన్నారు. నేనేమంటున్నా, సరే ప్రభుత్వం ఇంకా అనుకోవచ్చు కదా, ఇంకా నాణ్యతగా ఇద్దాము, ఇంకా మంచిగా ఇద్దాము అని చెప్పేసి పిలిచి ఉండొచ్చు కదా. వాళ్ళు అక్కడ ఏదో చేశారని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి అంటగట్టడం ఎంతవరకు, గత పాలకులపై అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరైనా ఒక పని చేస్తారు, ఇది బాగు చేయాలనే చేస్తారు. సో వాళ్ళు ఏదో ఉద్దేశం ఉంటే దానికి వీళ్ళు ఏం చేస్తారు? శ్రీనివాస్ చౌదరి గారు మంచి మాట చెప్తారు. 50 ఏళ్ళుగా నెయ్యి పంపిస్తా ఉండి అది అద్భుతమైన ప్రసాదం తయారవుతాండి, దాన్ని రుచి చూసిన వాళ్ళందరూ శభాష్ అనుకున్న తర్వాత దాన్ని కమిషన్ కోసం మీరు పంపించలేరు. 15,000 కేజీలు పర్ డే కావాలి. మీ వల్ల కాదు, తగ్గించండి రేట్ అని చెప్తే మేము తగ్గించలేము, నెయ్యి ఆపేస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్పిన మాట మీరు గత 2-3 రోజుల క్రితం ఒకసారి అక్కడ నుంచి ట్యాంక్, గత నెల వచ్చింది ట్యాంక్ కొట్టి దాన్ని వాళ్ళు ఫ్లాగ్ చేసి పంపించారు. మళ్ళీ మాకు ఇచ్చింది సంతోషపడుతూ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వండి. కర్ణాటక అసెంబ్లీలో నెట్లో కొట్టండి, తిరుమల నెయ్యి మాకు ఆపేశారు, నిస్వార్థంగా లాభం లేకుండా పంపిస్తా ఉంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేశారు. ఇది మేము చెప్పింది కాదు, ఫేక్ న్యూస్ కాదు, ఫేక్ వార్తలు కాదు. విష నాయకులు మాట్లాడుతున్నటువంటి తిరుమల దేవస్థానం పైన తీవ్రంగా ఖండించదే కాకుండా ఈ విష ప్రచారం చూస్తుంటే ఏమైంది గోవిందా మాకు పరిస్థితి? మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని కష్టపెట్టారు, కేసులు పెట్టారు, ల్యాండ్ స్టాండ్ పైన పక్కన దోచేసారు, అయిపోయింది. కానీ వెంకటేశ్వర ఏం చేశాడు? అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కదా, ఆయన్ని కూడా మీరు దోచేస్తారా? ఈ ఒక్కసారికి ఆయన ఛాయిస్ ఇచ్చుంటే వెంకటేశ్వర కూడా మత మార్పిడి చేసి ఉంటారు. బహుశా ఆయన ఎందుకు అనుకున్నాడు ఏమో కూడా, కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆశలు దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు కూడా నందిని వాళ్ళు ఇచ్చేది అంటే 475 రూపాయలు కిలో. ఒక నిమిషం సార్ రాజేష్ గారు, ఇప్పుడు ఇస్తున్న రేటు, కొత్త రేటు 475 రూపాయలు. గతంలో వీళ్ళు ఇచ్చిన రేట్లు అని తెలిసిన 310, 320, 340, 350 4 కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళు మీద తిరుపతిరావు గారు చెప్పినట్టు ఇక్కడ నీ దొరకలేక విదేశాల నుంచి పువ్వు తెస్తున్నారు, ఏం చేస్తున్నారు మాకు తెలియదు, కానీ తెచ్చి మన ఎత్తినేసారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము హిందువులుగా ఒట్టు మాంసమో బీఫ్ మాంసం తిన్న లడ్లు మీరు తింటే మేము ఏ విధంగా ఆలోచించాం, మా మనోభావాలు ఏం దెబ్బతింటాయి? రాజకీయాలు కావాల్సింది తిరుమల దేవస్థానం అంటే అటానమస్ బాడీ, దానికి ఎండోమెంట్ లాంటి యాక్ట్ ఉంటుంది, సపరేట్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో మీరు ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో పొల్యూషన్ చేసేసి దేవుడి యొక్క కైంకర్యాలు మాయం చేసేసి ఆ నెయ్యిని దుర్మార్గంగా కమిషన్ కోసం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్నట్లు సరే, మీరే అన్నారు మనం ఒకసారి ఆ లడ్డు తీసుకుంటే ఆ చెయ్యి స్మెల్ కనీసం కడుక్కున్న పోదు, ఆ స్మెల్ ఉండేది. అక్కడ పనిచేసే వాళ్ళు ఈ రోజు కొత్తగా చేసే వాళ్ళు కాదు కదా, ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నిజంగా అందులో మారి ఉంటే మీరు అన్నట్టు చివరాఖరి మీకు ప్రశ్న సమాధానం చెప్పాలనుకున్నాను. నేను నిన్న దర్శనానికి పోయాను. నిదర్శనం ఏంటంటే నాకు కక్కనం కట్టారు, నాకు కడతారు కూడా.
అక్కడ లడ్డు పోటీకి నేను ఎవరు వెళ్ళలేరు సార్. నేను జేయు గారు పర్మిషన్ తీసుకుని నేనే వెళ్ళాను. పూర్తిగా 48 మంది అంటే హరిబ్రహ్మ భక్తులు బ్రాహ్మణులు బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మేము 50 ఏళ్ల అనుభవంలో చూసిన నెయ్యి ఇప్పుడు నీకు తేడా ఉందన్నా, మేము చెప్తే మా ఉద్యోగాలు పోతాయి. హుకుం జారీ చేశారు, మా చీఫ్ సూపరింటెండెంట్ కూడా చెప్పారు ఈ విషయం. మేము మా కడుపు కొడితే మేము బ్రాహ్మణులం ఎడవై బతకాలి, ఈ ప్రభుత్వం వచ్చి సంతోషం మాకు చేసింది. ఇప్పుడు చూడండి, వేడి నీళ్లు పోసి అత్యంత ఉడుకు వేడిని పోస్తే కానీ ఆ నెయ్యి కూడా పోస్తారు. గతంలో నెయ్యి వేడి నీళ్ళు కూడా వాడేవాళ్ళు కదంట, పొరకాడ పెట్టి తోసేసేవాళ్ళంట. ఆయన చెప్పిన బ్రాహ్మణుడు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నెయ్యి క్వాలిటీ పెరిగింది. ఇప్పుడు అన్నప్రసాదాలు తినండి, గత ప్రభుత్వం తిన్న వాళ్ళు ఇప్పుడు తినండి, అదేవిధంగా లడ్డు తినండి, ఇప్పుడు తీసుకొని తినండి. చాలా తేడా ఉంది. నిజంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పూర్వం వైపు మళ్ళీ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చెప్పారు వాసన చూసి చెప్తే నువ్వే ల్యాబ్ టెక్నీషియన్ మాట్లాడతారు. అందుకోసమే ఈ రోజు చట్టపరంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ రిపోర్ట్ తీసుకొని వచ్చి 2 రిపోర్ట్లు తీసుకొని వచ్చి పెట్టి ఈ రోజు దేవుడికి అన్యాయం చేశారు. దేవుడికి అన్యాయం చేసిన ఎవరు నిజంగా నాశనం అయిపోతారు. అటువంటి దేవుడు అంటున్నారండి. ఇప్పుడు దేవుడి దగ్గర రాజకీయాలు ఒకటేనండి, వచ్చే జన్మ కాదు ఈ జన్మలనే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు అన్న మాటల్లోనే మీరు కరెక్ట్ గా స్పష్టత, జస్ట్ ఒక 2 minutes మాటలు మీరు వినండి. ఏమన్నారు ఆయన? గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇవ్వని నెయ్యి ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వాలు అంటే ఒకటి కాదు, ఇంతకు ముందు ప్రభుత్వాలు. మీ ప్రభుత్వేనండి, వైఎస్ఆర్సీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాలు అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వం రెండు సార్లు. ఒక్క నిమిషం ఆగితే నేను క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఏంటిదంటే, నేను దాదాపుగా ఒక 35 ఏళ్ల క్రితం నుంచి కూడా నేను తిరుపతి వెళ్తూ వస్తానున్నాను. ఒకప్పటి నుంచి రైట్ ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న చర్చ ఇది నిన్న మొన్నటిది కాదు. గత 35 ఏళ్లుగా కూడా నాకు తెలిసి తెలిసి నేను తిరుపతి వెళ్ళి వస్తున్నప్పటి నుంచి కూడా లడ్డు మీరు అంటున్నట్టుగా చేతికి కాదు, మన ఈ పక్కింట్లో ఉండగా కూడా వాసన వచ్చేటువంటి లడ్డు రాను మన ముక్కు దగ్గర పెట్టుకున్నా కూడా వాసన తగ్గిపోయిన పరిస్థితి మనకే తెలుసు. అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? కానీ తర్వాత దానికి అదే సప్లై చేస్తున్నటువంటి అదే నంది నెయ్యి వాళ్ళు కానీ వాళ్ళు ఏ రోజు కూడా మారలేదు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇవాళ రేపు సోషల్ మీడియా పరంగా కూడా ప్రతి ఒక్కరికి హక్కు వచ్చిందండి. మీరు అంటున్నారు చూసారా, ఇది కన్నా మేము కల్తీది వాడినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కన్నా కల్తీది వాడుతున్నారండి అని కన్నా కంప్లైంట్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఒప్పుకుంటా, తప్పనిసరిగా పాలక మండలి నుంచి వాళ్ళకి శిక్షలు ఏమైనా వస్తాయని భయంతో చెప్పకపోవచ్చు. కానీ ఇవాళ రేపు ఎంతవరకు వచ్చేసిందంటే పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా ఇది తప్పు జరిగింది అని చెప్పిన వాళ్ళ ముఖం కనిపించకుండా వేరే వాళ్ళ ద్వారా పెట్టించగలుగుతారా? మీకు ఎక్కడి వరకు వచ్చినాయి చెప్పండి, ఎంతమందికి వచ్చినాయి? మీరే వెళ్ళారన్నారు, మీరు వెళ్ళినా కూడా లడ్డూలో ఏమైనా వాసన తేడా కనిపించిందా? గత 20 సంవత్సరాలుగా దాని వాసన అనేది పూర్తిగా పడిపోయింది, క్వాలిటీ పడిపోయింది. లడ్డు అనేది 3 రోజులు దాటితే బూజు పడుతుంది. ఇవన్నీ కూడా జరిగినాయి. దీని మీద కంప్లైంట్స్ ఇస్తానే వస్తాను. గత ప్రభుత్వం మీరున్నప్పుడే జరిగినట్టున్నారండి. గత ప్రభుత్వం అధికారులు వచ్చాయో కనీసం లడ్డు నాణ్యత తగ్గింది, అన్నమతస్తుల ప్రచారం ఎన్ని చూసామండి తిరుమల పైన. సార్ నేను మాట్లాడుతుంది 25 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మార్పుల గురించి మాట్లాడుతున్నా. ఇంకోటి శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారు, 4 రోజులు అయితే వెంకటేశ్వర స్వామికి మత మార్పిడి చేస్తారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి చెప్పండి? చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి మత మార్పిడి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది లడ్డు గురించి మాట్లాడాలి కానీ మతాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? తప్పు కదా. ఎంతవరకు మత మార్పిడి సార్? ఒకటండి, మనందరం కలిసి ఒక సొసైటీలో బతుకుతున్నాం. తిరుపతిరావు గారు బతుకుతున్నప్పుడు నాకు ఇప్పుడు మీరు వెళ్ళారండి, హోటల్కి వెళ్ళారు, బ్రాహ్మణ హోటల్, స్వచ్ఛమైన బ్రాహ్మణ వంటకం చేయబడును, ఓకే బానే ఉంది. దానికి సంబంధించి కూరగాయలు సప్లై చేసే అతను ఒక ముస్లిం ఉండొచ్చు, ఇంకొక ఆయిల్ తీసుకొచ్చే అతను ఒక క్రిస్టియన్ ఉండొచ్చు, కానీ ఇవన్నీ కలిపి వండినటువంటి అతను బ్రాహ్మణుడు. అందుకని నేను బ్రాహ్మణ హోటల్లో తిన్నాను, ఇవన్నీ కూడా స్వచ్ఛమైన మీరు ఎట్లా మాట్లాడతారు? ఇంత చదువుకుని ఇంత సొసైటీ తెలిసినటువంటి మీలాంటి వాళ్ళు మాట్లాడతాం అనేది తప్పు. థామస్ సప్లై చేశాడు కాబట్టి అది మత మార్పిడి అయిపోయింది. రైట్. ఒకటి తిరుపతిరావు గారు కాదు ఏమండి, అది చేసేటువంటి వ్యక్తుల్లో కూడా ఎవరైనా కానీ ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది, చెప్పగలిగే ధైర్యం ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది, అవకాశం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ రైట్ కింద కానీ ఏదైనా కానీ. తిరుపతిరావు గారు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?
దానికి రెడీగా ఉన్నారండి, Please, సిద్ధంగా ఒక నిమిషం. ఉన్నారు, నరేంద్ర గారు, వచ్చి please. మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ ఓకే. గారు, Yes, yes, అది- okay. రాజేష్ గారు, ఆ, నరేంద్ర గారు చెప్పే సూక్తులు ఎలా ఉన్నాయనేసి అంటే, ఆయన ఒక హోటల్ కి, బ్రాహ్మణ భోజన హోటల్ కును శ్రీవారి కోర్టుకి కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నారంటే దానికి ఎవరైనా చేయలేం. బ్రాహ్మణ భోజన హోటల్ అనేది అది బయట ఉంటుంది, అందులో అవసరమైతే ఒక క్రిస్టియన్ కూడా వెళ్ళి తినొచ్చు. ఒక ముస్లిం తిరుపతిరావు గారు వారి పోటు సంబంధించి తిరుపతిరావు గారు మాట్లాడతాం నరేంద్ర గారు, మాట్లాడతాం నరేంద్ర గారు, ప్లీజ్ మాట్లాడతాం. నరేంద్ర గారు హిందూ దేవాలయాల్లో ఉండకూడదని మొదటి నుండి వాదిస్తున్నటువంటి పరివార సంస్థలు భారతీయ జనతా పార్టీ, అన్య మతస్థులు ఎవరు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి బాధ్యతల్లో ఉన్నట్టయితే, ఎస్ నరేంద్ర గారు చెప్పిందే నేను కూడా మళ్ళీ చెప్తాను. ఏదైతే ముస్లిం తీసుకొచ్చినటువంటి ఒక ఆకుకూరలు విడిచిపెట్టేసండి, దాన్ని ఎవరు కల్తీ చేస్తారంటే మనం ఏం చేయలేం. కానీ ఇతర పదార్థాల్లో ఆయన ఏం కలుపుతాడో తెలియదు కాబట్టి అటువంటివి కూడా సప్లయర్స్ లో కూడా దేవాలయాలకు సంబంధించి ఏదైతే వస్తువులు సప్లై చేస్తారో ఆ సప్లయర్స్ కూడా అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి మేము, ఇదే కారణం. ఇక్కడ ఏం కలుపుతాడో తెలియదు. ఒక హోటల్ కి శ్రీవారి పోర్టుకి కంపారిజన్ వద్దు. శ్రీవారి పోర్టు అనేది దానికి ఉన్నటువంటి పవిత్రత వేరు. ఇలా చెప్పారు, నేను చెప్పిన దానికి కొంత భిన్నంగానే చెప్పారు మా సోదరుడు శ్రీనివాస్ చౌదరి గారు. వారు తెలుసుకోలేరు అని చెప్పాను నేను. తెలుసుకున్నా ఏమీ చేయలేరని చెప్పారు వాళ్ళు. ఎందుకని అంటే ఎక్కడ పై స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటనేసి అంటే, మేము మాట్లాడే దేవస్థానాల్లోనా, దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీల్లోనా, దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్లోనా అన్య మతస్థులు ఉండకూడదు అనేసి అంటే, ఈ రాష్ట్రం మొత్తం పరిపాలకులే అన్య మతస్థులు కదా. ఒక్క రోజైనా సతీ సమేతంగా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు తిరుపతి తిరుమల దేవస్థానం కనీసం అంటే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కదా. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినటువంటి నేను అదే చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిజంగానే కాస్త స్వచ్ఛంగా వెళ్ళొచ్చు. కానీ ఏదైతే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కోఆపరేటివ్ ఫెడరేషన్ నుండి ఆ నెయ్యి తెప్పించుకోవడం ఆపేసిన తర్వాత, తక్కువ ధరకని చెప్పేసి మీరు ఉత్తరాదిలో సంస్థలకు ఇచ్చిన తర్వాత ప్రైవేట్ తిరుపతిరావు గారు, నేనేమన్నా తిరుపతిరావు గారు ఇప్పుడు గత పాలకులు ఈ రకంగా చేశారంటున్నారు కదా, కేంద్రం దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇవాళ మీకు ఇంకో విషయం కూడా చెప్పి, ఇవాళ కేంద్రం వేరు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వేరు కాదు, రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే. నిన్న కాక మొన్న మీరు చూసినట్లయితే ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అని, భారతీయ జనతా పార్టీ అని, లేకపోతే జనసేన అని ఎక్కడ మెన్షన్ చేయలే. ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి 100 రోజుల సంబరాలు ఇవాళ నుండి మేము ప్రారంభిస్తున్నాం. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ముందు ఇది గమనించాలి మనం అందరం కూడా. కాబట్టి ఎవరు స్థాయిలో ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు, చివరిగా ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాజేష్ గారు చెప్పండి. అటానమస్ బాడీలో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. జూన్ 4న సేకరించిన శాంపుల్స్ గత నెల, పోయిన నెల మాకు రిపోర్ట్ రావటం, అది ఈ రోజు గవర్నమెంట్ కి రావటం, కోర్టులో ఆల్రెడీ ప్లస్ అంటే అఫీషియల్ బోర్డులో కాకుండా తిరుమల అధికారులతో డిస్కస్ చేసిన తర్వాత నిన్న కేబినెట్ లో ఆ రిపోర్ట్ బయట పెట్టారు. అది నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉన్నారో, సార్ ఇక్కడ తప్పు చేసేసాము జైలు వేసేయండి, తప్పు చేసాము జైలు వేసేయండి, ఇటువంటి ఈ ఫేక్ వార్తలు, ఫేక్ మాటలు మాట్లాడటం వల్ల గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ కఠినంగా శిక్షలు కూడా ఉంటాయి, అనుమానం ఒక్కర్లేదు. సార్ ఇప్పుడు చేయాలండి, చేయాలి, అదే కూడా నేను చెప్పేది, తప్పనిసరిగా చేయాలి. అవునండి నరేంద్ర గారు, ఆగండి. కోట్ల మంది దేవుడు భక్తులు ఉన్నారు. ఒకవేళ నేను దేవుడిని ప్రార్థించే బయటికి వెళ్తాం. నరేంద్ర గారు ప్లీజ్ అడ్డుపడగాని ఈ టైంలో మీరు చెప్పండి. నేను నిద్రలో వేసి దేవుడు నమస్కారం పెట్టుకుని బయట వెళ్తా. అంత భక్తులు, నాకన్నా ఎక్కువ పెద్ద మంది భక్తులు, జియంగారులు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, పీఠాధిపతులు, జియంగారులు కాదు. శ్రీనివాస్ చౌదరి గారు కాదు, స్వామి గారి పేరే ఉంది కదా మీకు, శ్రీనివాస్ చౌదరి. సార్ ఇక్కడ నేనే ఒకటే సార్, అందుకే నేను బాధపడ్డాను. నేను తినింది లడ్డా, అవు కొవ్వ, అవు శరీరం నాకు అర్థం కాక నరకం అనిపించాం. చాలా బాధపడ్డాను కూడా. గతంలో లడ్లు ఈ విధంగా క్వాలిటీ కోల్పోవడే కాకుండా ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరిని అడుగుతారు, మీలాంటి వాళ్ళు 10 లడ్లు ఇవ్వండి సార్ అంటే పంపిస్తే మరుస రోజుకి అంతా వాసన వచ్చేసేది. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసేవాళ్ళు, ఏంటి సార్ ఇది ఏందో స్మెల్ వస్తుంది అర్థం కాకుండా. అంత బాధపడ్డాం. దానికి కారణం ఇదే అని ఇప్పుడు బయటపెట్టినప్పుడు ఆశ్చర్యపోతున్నాం, దిగ్భ్రాంతికి గురి అవుతున్నాం.
అందుకే గోవిందా ఏంది ఈ పరనింద అని చెప్పి బాధపడుతుంటే బాధ కలిగించేది కాకుండా దాంట్లో ఇప్పుడు మళ్ళా ఏమంటారు రామాయణం వాళ్ళు పిడకల వేటలాగా తప్పు చేసిన అరెస్ట్ చేయండి అంటే చేస్తారండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరు గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజం అనుకుంటున్నారు? మీకు ఖచ్చితంగా నిజ నిరూపణ జరుగుతుంది. ఈ ల్యాబ్ టెస్ట్ మీరు క్రాస్ చేసుకోవచ్చు. 100% లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో శ్రీనివాస్ చౌదరి గారు నిజంగా రిపోర్ట్ ఒక నిమిషం అండి ప్లీజ్. నరేంద్ర గారు ప్లీజ్ ఇంటరప్ట్ అవ్వకండి. నిజంగా పంది మాంసం వాడింటారు అండి దాంట్లో? అసలు చెప్తుంటేనే ఎట్లా ఉంది అసలు అంత దారుణంగా? సార్ నిజంగా వాడారనే ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చింది. ఏ మాంసం అని చెప్పలేదు. బీఫ్ మాంసం లార్డ్ అన్నారు. లార్డ్ అంటే ఏమంటారని కలేబరాలని, పులిని కలేబరాలా ఏంటా ఏ శరీరమా ఏం అర్థం కాలేదు. మీకు చెప్తాను నేను స్వామివారి గురించి ఇటువంటి మాటలు మాడాల్సిన వస్తే నా జీవితంలో అనుకోలేదు. గురించి మాడాల్సిన అవసరం నా జీవితంలో అనుకోలేదు. నేను ఇప్పటి వరకు చాలా పవిత్రంగా ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేసే అలవాటు మాకు. అట్ట నాలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ప్రపంచం నుంచి వస్తున్నారు. కొన్ని వేల మంది లక్షల మంది రోజు దర్శనం చేసుకుపోతున్నారు. ఒక్క నిమిషం ఒక చిన్న లడ్డు ముక్క తింటే చాలని ఎంతో మంది వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు, తోచుకునే వాళ్ళు, గంటర వినపడే వాళ్ళు, క్యూలో బాధపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మనోభావాలు అయ్యో స్వామివారి ప్రసాదం కలిసి సార్ నాట్ ఓన్లీ లడ్డు సార్, అన్న ప్రసాదాలు, నెయ్యి, దీపాలు. ఇది కాకుండా రామ మందిరాన్ని పంపించారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చారు అక్కడికి, లక్షల లడ్డు పంపించారు కదా ప్రభుత్వం. మరి వాళ్ళు తిందంతా పంది మాంసం అంటే వీళ్ళందరిపైన ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? అందరిపైన యాక్షన్ తీసుకుంటారా? ఖచ్చితంగా సార్. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీనికి ఏ యాక్ట్ సభలు అవుతాయో నిపుణులు సలహా తీసుకుంటాం, చట్టపరంగా చర్య తీసుకుంటాం. మా ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వదిలి ప్రసక్తే లేదు. వాళ్ళు తగిన శిక్ష చట్టం ప్రకారం చేస్తాం, అధికారయుక్తంగానే చేస్తాం. ఎందుకంటే తప్పుడు దారిలో పోయే అలవాటు మాకు లేదు కాబట్టి, ఎవరిని కష్టాలు జరిగి మీరు చేసుకోలేదు కాబట్టి. ఈ దేవుడికి జరిగిన ప్రపంచానికి జరిగిన అన్యాయం కాబట్టి హిందువులు మనోభావాలు దెబ్బతిన చేసిన కర్మని ఖచ్చితంగా కడుక్కోవాల్సిన బాధ్యత మాకుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయం పైన మీలాంటి పెద్దలతో డిస్కస్ చేస్తానని బాధ కూడా నాకు ఇప్పుడు కూడా ఉంది. దయచేసి వెంకటేశ్వర స్వామి మీ ద్వారా వేడుకుంటాను, దయచేసి క్షమించి స్వామి అని చెప్పి. రైట్, చివరికి ఏం చెప్తారంటే నరేంద్ర గారు చెప్తున్నారు, సమయం లేదు ప్లీజ్. కాదండి, మీకు విషయం తెలుసా శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఈవెన్ ఈ డిస్కషన్ పెట్టాలంటే కూడా ఆలోచించానండి. స్వామివారి పైన ఈ డిస్కషన్ పెట్టాలా అనేది కూడా నేను నిన్నటి నుంచి పెట్టలేదు, ఆలోచించాను. వద్దు అనిపించింది, బాధ అనిపించింది. కానీ వాస్తవాలు తెలియాలా తిరుపతిరావు గారు, వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను పెట్టానండి. నా మనసు ఒప్పుకోలేదు డిస్కషన్ పెట్టాలని స్వామివారి మీద. ఒకటండి, తప్పు జరిగింది. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టే, తప్పు చేయనప్పుడు మాట్లాడకపోతే మరి తప్పు చేసినోడే అవుతాడు కదా. అదే తప్పు చేసినోడే అవుతాడు. మాట్లాడేది ఎందుకు అంటే మేము తప్పు చేయలేదనేది కూడా మనం వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నో మిస్టేక్. అదే చెప్పారు. కానీ ఓకే, ప్రూవ్ అయింది, ప్రూవ్ అయినప్పుడు శిక్ష చేయాలి, తప్పదు. ఇవన్నీ ఒక ఎత్తండి, ఇవన్నీ ఒక ఎత్తండి. నరేంద్ర గారు ఒక్క ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఏ ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని ప్రశ్నించినటువంటి సార్ ఒకటి తిరుపతిరావు గారు, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి మీరు నేను ఏం వివరించింది చెప్పండి. ముఖ్యమంత్రి పట్టుకొని మీరు ఆయన జస్టిఫై చేయొద్దు. మీరు సర్టిఫికేట్ అవసరం లేదండి. ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అది చర్చనీయాంశం. ఆయనకు ఆధారం లేకుండా ఎవరు మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. తప్పది. మీరు ఆయన తిరుపతిరావు గారు ఎవరు స్వామివారి మీద ఎవరు రాజకీయాలు చేయరండి. నరేంద్ర గారు మీరు తప్ప మాట్లాడుతున్నారు, దయచేసి ఆధారాలు లేకుండా మాట్లాడారు. ఆయన తీసుకున్నటువంటి మద్దతు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారిని కూడా ఆయన తిరుపతిరావు గారు దేవుడి మీద చేయొద్దని నేను చెప్తున్నాను. తప్పకుండా శిక్ష ఒకటండి. నరేంద్ర గారు శిక్ష ప్రభుత్వాలు కాదండి, స్వామి వారే శిక్ష వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా స్వామి వారే వేస్తారు. ప్రభుత్వం సరే, ప్రభుత్వం వేస్తుందా వేదా సెకండరీ, పడాలనేది నేను కోరుకుంటున్నాను. తిరుపతిరావు అంతేగా తిరుపతిరావు గారు, ప్రభుత్వం వేస్తుందా తెలియదు, స్వామి వారు ఖచ్చితంగా వేస్తారు. స్వామివారికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారంలో శిక్ష ఎన్డీఏ ప్రభుత్వం వేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నారనే మా భావన, ప్రజల భావన, నిన్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటిది కూడా. రైట్ అండి.
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంబంధించింది కాదు కదా, ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అవును. రైట్ అండి. ప్రజలే భావిస్తున్నారు శిక్ష పడింది వాళ్ళకి అని చెప్పి. చూద్దాం ఏం చేయాలి. థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ వంగవెట్టి నరేంద్ర గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి స్వామివారి లడ్డు ఏదైతుందో ఆ లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా అందులో కలిపినే చూసాం. ఇక నేను మళ్ళీ చెప్పాను అందులో ఏం కలిపారు అనేది. ఆ రిపోర్ట్ అయితే వచ్చింది. మరి దానిపైన అయితే సీరియస్గా ప్రభుత్వం అయితే చూస్తుంది. దీనిపైన ఎవరున్నా కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యత వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. సో ప్రభుత్వం కన్నా ముందు నిజంగా ఈ స్వామివారిని రాజకీయంగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు ప్రభుత్వాలు కాదు, దానిలో ఎవరున్నా సరే స్వామివారే ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష వేస్తే తప్పకుండా శిక్ష వేస్తారు. అది ఎప్పుడో మళ్ళీ జన్మలో కాదు, ఈ జన్మలనే ఖచ్చితంగా శిక్ష వేస్తారు. సో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది ఏం జరగబోతుంది ఏంటని. ఇది వాళ్ళ చర్చ. రేపు మరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ.